మొబైల్ షాప్ యాజమానులు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు లేదా ఎక్స్చేంజ్ చేసే సమయంలో విక్రయించే వ్యక్తి యొక్క ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మొబైల్ షాప్స్ యాజమానులకు సూచించారు. శనివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని పలు మొబైల్ షాప్స్ మరియు రిపేర్ షాప్స్ యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అమ్మటానికి లేదా ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ వారి యొక్క ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా దొంగిలించిన మొబైల్ ఫోన్ల విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్ ఫోన్ దొంగలు పట్టించడంలో లేదా వారి ఆచూకీ పోలీసులకు అందించడంలో సహకరించిన మొబైల్ షాప్ యజమానులకు జిల్లా పోలీసుల తరపున ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసే సమయంలో సంబంధిత మొబైల్ షాప్ యజమాని నుంచి తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోవాలని, తక్కువ ధరకు లభిస్తుందనే ఆశతో దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దొంగిలించబడిన మొబైల్ ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ విక్రయించాలనుకునే వారు సంబంధిత కంపెనీల స్టోర్లలో ఎక్స్చేంజ్ లేదా చట్టబద్ధమైన విక్రయ కేంద్రాల ద్వారానే విక్రయించాలని, తెలియని వ్యక్తులకు లేదా అనాధికారికంగా కొనుగోలు చేసే షాపులకు విక్రయించవద్దని సూచించారు. ఇటువంటి దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు సైబర్ నేరాలను వినియోగించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టళ్లను బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ SI కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్, మొబైల్ షాప్స్ యజమానులు పాల్గొన్నారు.